400 సీట్లు ఎందుకు ఇవ్వాలండి? దేశంలో పేదరికం తగ్గిందా, నిరుద్యోగం తగ్గిందా? నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒకసారి తీసుకో. ఎవరన్నా కానీ నా దగ్గరికి రమ్మని డిబేట్కి, నేను 14-19 మేనిఫెస్టోలు తీసుకొని నేను వస్తా, వాళ్ళ బీజేపీ తరపు నుంచే ఎవరు వస్తారో వాళ్ళని రమ్మనండి. ఆ మేనిఫెస్టోలు ఎక్కడ పడేసిరు అవి? దేశం ఈరోజు మరి అలాంటప్పుడు దేశం మన వైపు చూడాలనుకున్నప్పుడు విదేశాలల్లో మనకు పౌరసత్వం ఎందుకు తీసుకుంటున్నారు? గ్రీన్ వీసాలు ఎందుకు తీసుకుంటున్నారు? గ్రీన్ కార్డులు ఎందుకు తీసుకుంటున్నారు? ఇంకా దేశం నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు? మొన్న యుక్రెయిన్లో మన పిల్లలు అక్కడ ఎందుకు ఇరుక్కున్నారు? చదువు గురించే కదా పోయింది. బేటీ పడావా అంటావు. బేటీ పడావా అంటే పిల్లలకు చదువు. నువ్వు కొత్త విద్యా వ్యవస్థ తీసుకొచ్చినా. బేటీ బచావా అంటావు. పిల్లలు ఎక్కడన్నా రక్షించబడుతున్నారు దేశంలో? మరి ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాలకు పోయి ఎందుకు చదువుకుంటున్నారు? మన దేశంలో నుంచి విద్యా వ్యవస్థను ఇక్కడనే కఠినం చేయాలి కదా. ఇదంతా సెంటిమెంట్ రాజకీయాలండి, ఫూల్స్. ఈసారి కానీ కేంద్రంలో బీజేపీ అధికారం వస్తే దేశం సర్వనాశనం అవ్వడం గ్యారంటీ. దేశం ఇప్పటికీ నాశనం అయిపోయింది. ఇంకా ఈయన చేసేది ఏముండదు. నువ్వు ఇంకా 10 ఏళ్లలో చేయనుడు. ఆ మన్మోహన్ సింగ్ అయినా కానీ ఆయన మౌనంగా ఏదైనా పనులు చేసుకుంటామండి. ఈరోజు దేశంలో ఏదో ఇండస్ట్రియల్ కంపెనీలు వచ్చినాయంటే ఆయన ఎడ్యుకేషన్ చూడండి, ఆయన చేసిన పనులు మీరు ఒకసారి చూడండి. ఈరోజు ఈయన వచ్చి అర్రాజ్ పెట్టి ఒకటి అమ్మేసి అన్ని క్లోజ్ చేసి పడేసి నిరుద్యోగం ఇంకా పెరిగిపోయింది. టెక్నాలజీ అనేది ఈ 10 ఏళ్లలో అభివృద్ధి చేసినాం. భారతదేశం మొత్తంలో చూసుకున్నా ఎలాంటి ఉగ్రవాదం లేదు, బాంబు దాడులు లేవు. ఒక ఆర్మీ జవాన్నస్ ఉంది వేరే దేశం వాళ్ళు పట్టుకుంటే. మనం మన దేశానికి తెచ్చుకున్నామంటే అది బీజేపీ అధికారంలో ఉండే సాధ్యమైంది. 500 ఏళ్ళ నిరీక్షణ, భారతీయుల హిందువుల నిరీక్షణ రాముడి ఆలయం, అది దానికి స్వస్తి పలికిందంటే బీజేపీ అధికారంలో ఉన్నందుకు అని చెప్పి మాట్లాడతారు కదా. బీజేపీ మత రాజకీయాలు చేస్తానికి కూడా కొంతవరకు ఆరోపణలు ఉన్నాయి. మరి దాని ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు దేవుళ్ళ గురించి, గుడుల గురించి నేను మాట్లాడానండి, నాకు అభ్యంతరం లేదు, నేను దాని గురించి మాట్లాడాను. వాళ్ళ నమ్మకం వాళ్ళది, మన నమ్మకం వాళ్ళది. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు నా పక్కన మా అమ్మ నాన్న ఉంటారు, నీ పక్కన మీరు అమ్మ నాన్న ఉంటారు. ఎవరమ్మ వాళ్ళకి గొప్ప? నీ నమ్మకం ఏ దేవునికి నమ్ముకుంటావు, నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది. ఓకేనా? అది 500 సంవత్సరాలు కానీ 1000 సంవత్సరాలు కానీ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కోర్టు తీర్పులు, సుప్రీం కోర్టు తీర్పుల ఆధారంగా వచ్చి మీరు కట్టుకోవచ్చు అని చెప్పి నాకు అభ్యంతరం లేదు. కానీ ఈరోజు దేశంలో అగ్ని పథకం అనేది మీకు అదొకసారి స్టడీ చేయండి ఒకసారి. ఇప్పుడు ఇవంతా పుల్వామా అటాక్లు, ఇవన్నీ సర్జికల్ స్ట్రైకులు, ఇది ఒక సెంటిమెంట్ రాజకీయాలండి, సెంటిమెంట్ రాజకీయాలు ఇవన్నీ. నువ్వు దేశంలో ప్రతి రాష్ట్రము, ఏ రాష్ట్రం పోయినా మీ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 చేస్తామంటారు. మొన్న కర్ణాటక పోయినరు, మీ దేశంలో నెంబర్ 1 చేస్తామన్నారు. ఆడ జనాలు ఎవరు నమ్మలే వీళ్ళని, వీళ్ళ మాటలకి సౌత్లో నమ్మరు వీళ్ళని. తెలంగాణకు వచ్చి చెప్పారు అసెంబ్లీలో, తెలంగాణ నెంబర్ 1 చేస్తాము దేశంలో అన్నారు. వీడు ఎవరు నమ్మలే. పక్క రాష్ట్రం కేరళ, తమిళనాడులో కూడా వీళ్ళని ఎవరు నమ్మరు. సౌత్లో వాళ్ళని నమ్ముతారు ఎవరా అంటే అక్కడ వాళ్ళే ఆ పిచ్చిలో ఉంటారు, ఆ భ్రమలో ఉంటారు కాబట్టి వాళ్ళు వేస్తారు ఓట్లు. కానీ ఏం డెవలప్ అయింది చెప్పు దేశంలో? ఏదన్నా అంటే చంద్రమండలం మీదకి మనది పోయింది, సౌత్ భాగంలో మన దిగి ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పు? చంద్రమండలంలో మన చంద్రయాన్ పోయింది, ఏంటి దానివల్ల లాభం ఏమిటిది? దేశానికి ఏమన్నా ఒక నిరుద్యోగానికి ఏమన్నా తగ్గిందా, పేదరికం తగ్గిందా, ఏంటిది? అందుగురించే ఇప్పుడు జిఎస్టీ ట్యాక్సులు చూడండి. మీరు బంగారాలు వజ్రాలు కొనేటోళ్ళపైననేమో జిఎస్టీ ట్యాక్సులు తక్కువ ఉంటాయి. ఈ పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, చిన్న పప్పులు ఉప్పులు కొనేటోళ్ళ ప్యాకెట్ల మీదనేమో జిఎస్టీ ఎక్కువ ఉంటుంది. ఎట్లా ఇది? పేదోడు ప్రభుత్వం ఎట్లా అవుతుంది? ఒకసారి ఆలోచించాలి దేశ ప్రజలు కూడా. నేను మాట్లాడేది ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా బాగా ప్రచారం జరిగిన విషయము, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే తీసేసే అవకాశం ఉందా? బీజేపీ వాళ్ళు కూడా మేము రాజ్యాంగం మారుస్తలేము, రిజర్వేషన్స్ తీసేస్తలేమని వాళ్ళు ఒక సైడ్ మాట్లాడడం జరిగింది. ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మీరు వాళ్ళ మాటల్లో కాదు కానీ, ఇప్పుడు ఇండస్ట్రియల్ కంపెనీలని చాలామంది ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడం అంటే ఏంటిది? అందులో రిజర్వేషన్ పరంగా వచ్చిన వీళ్ళు జాబులన్నీ పోవడమే ప్రైవేటీకరణ. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ఉక్కు ఉంది, అది లాస్లో లేదు. ఎందుకు అమ్ముతున్నారు? ఇవన్నీ ఎవడు కొంటున్నాడు? దీనికి ఎవడున్నాడు? ఆదాని అంబానీలు ఒక రోజు ఒక 14 గంటల ముందు మనకు తెలుసా? అసలు వాళ్ళది టాప్ 10లో ఉండేవాళ్ళు కాదు ప్రపంచంలో. ఈరోజు టాప్ 5లోకి వచ్చేసారు వాళ్ళు, ఆదాని అంబానీ వీళ్ళంతా. అలన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్, వారన్ బఫెట్ వీళ్ళంతా అప్పుడు ఉండేది. ఇప్పుడు ఈయన వచ్చినప్పటి నుంచి దొంగలకు కాపలు కాసి దొంగల్ని దేశంలో నెంబర్ 1 చేస్తాడు. ఇప్పుడు ఆదాని అంటే గుజరాత్. ఇప్పుడు గుజరాత్లో మీరు
ఒక దోలేరు అనే ప్రాంతానికి వెళ్ళండి, మీరు చూడండి. దేశంలో ఉన్న ప్రాజెక్టులు అన్నీ వాళ్ళే. సోలార్ ప్రాజెక్టు కానీ, కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు కానీ అన్నీ ఆయనకి. ఎందుకు అమిత్ షా కొడుకు ఏ గ్రౌండ్లో ఏ బ్యాట్ పట్టుకొని ఏ సిక్స్ కొట్టిండండి ఏ బాల్కి? ఆయన ఇప్పుడు బీసీసీ చైర్మన్ ఆయన. ఇదంతా రాజకీయాలు. ఇప్పుడు వీళ్ళంతా ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు చూడు, దగ్గర ఇప్పుడు దేశంలో ప్రభుత్వాల్ని 9 రాష్ట్రాల ప్రభుత్వాలు కూల్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని కూల్చే హక్కు ఏ రాజ్యాంగంలో అయినా ఉందా మన దేశంలో? లేదు. ఓకేనా? ఇప్పుడు చూడు, ఇలాంటి పనికిమాలిన రాజకీయాలు చేస్తే ఎవడు నమ్ముతాడండి బీజేపీని?